మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇండస్ట్రీలో లవ్ ఏం లేదా? ఇండస్ట్రీలో నో వే. ఎందుకు చాలా మంది ప్రపోజ్ చేసే ఉంటారు ఇండస్ట్రీలో కూడా. చాలా మంది ఏం కాదులేండి, ఎందుకు ఊరికి అబద్ధాలు చెప్పుకోవడం, హిపోక్రసీ అంటారు. చాలా మంది ఏం కాదు, కొంతమంది హార్డ్లీ 4-5 పీపుల్ యాక్సెప్ట్ చేయలేదు. నో, అస్సలు ఇండస్ట్రీ వాళ్ళని స్టేట్మెంట్ రాసుకోండి, ఇండస్ట్రీ వాళ్ళని నేను ప్రేమించను. ఎందుకు అలాగా? నాకు ఇష్టం లేదు. ఒక్కరు మాత్రమే ఇండస్ట్రీ నుంచి ఉండాలి, ఇంకొకరు ఉండకూడదు. అంటే మీరు పెట్టుకున్న సిద్ధాంతం? నేను పెట్టుకున్నది నా పర్సనల్. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఫేమ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి. ఐ షుడ్ బి ద ఓన్లీ సెలబ్రిటీ ఇన్ ద హౌస్. ఎస్, ఇంకా ఉండకూడదు. ఇంకా వాళ్ళు ఉండకూడదు. అసలు మీరు చిన్నప్పటి నుండి ప్రేమ కథలు ఎక్కువగా రాస్తూ ఉంటారని తెలిసింది. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కవిత్వాలు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాశారు. అది ప్రేమలేఖ. ప్రేమలేఖ ఉందా లేఖ ఇప్పుడు? ఉంది, పాత పుస్తకాల్లో. పాత పుస్తకాలు మరి అప్పుడు రాసుకున్నదే కదా. ఓకే. అంటే మీరు మా కోసం ఏమన్నా ఇప్పుడు ఏమన్నా రాసిన రీసెంట్ టైమ్స్లో రాసిన ఏదన్నా ప్రేమ కవిత్వం? అంటే కవిత్వం అంటే ఎగ్జాక్ట్లీ మరి పోయిటిక్ అండి, పోయిట్స్ అందరు చంపేస్తారు నన్ను, అలా కాదు. కానీ మనసులోని భావాలు మరింత ఎలా అంటారంటే సమ్ కైండ్ ఆఫ్ పోయిటిక్, లేకపోతే ఇంకొంచెం అందంగా. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా మనకు చెప్పేటప్పుడు ఐ లవ్ యూ అంటారు, అదే ప్రేమలేఖలో రాసేటప్పుడు ఇంకా దాన్ని డిస్క్రైబ్ చేస్తూ యాడింగ్ చేస్తూ రాస్తారు. అప్పుడప్పుడు నైట్స్ నాకు అంటే ఏంటది, నాకేదో ప్రాబ్లం ఉంది, స్లీపింగ్ ఇన్సోమ్నియా, నాకు నిద్ర పట్టదు. అలాంటప్పుడు ఊహించుకున్నప్పుడు కవితలు రాస్తా ఉండండి, నోట్లో రాసుకుంటాను. సో నోట్ చదువుతాను, చదువుతాను. కవిత కూడా కాదు కానీ మీ మనసులో భావాలు ఇది కరెక్ట్. అంటే ఒక మనిషి మనకి ఇది దూరం అయితే మన ఫీలింగ్ ఎట్లుంటుంది అన్నది చదువుతాను. ప్రాణం లేకుండా కూడా బ్రతికేయొచ్చు అని తెలిసింది నువ్వు దూరం అయ్యాక. నిన్ను చూడలేకపోతున్నా అనే బాధని నీ జ్ఞాపకాలు నడిపిస్తున్నాయనే వాస్తవం. ఎప్పుడో కలవాల్సిన మనం ఇప్పుడెందుకు కలిసామంటే మళ్ళీ అంతలోనే ఈ ఎడబాటు. నీ ఎడబాటు కొన్నాళ్ళు అనుకున్నా కానీ ఒక జన్మకాలం అని తెలిసినా నవ్వుతూ బ్రతికేయటం నేర్చుకున్నా. నువ్వు నాతో ఉన్నావనే ఊహలో నడిపించడానికి నీ జ్ఞాపకాలు, నవ్వించడానికి నీ చిలిపి తలుపులు, మరిపించడానికి నీ చిరునవ్వులు, అన్నింటికి మించి నీతో పంచుకున్న అనురాగం నాతో ఉండగా ఇంకేం కావాలి నాకు. గతించిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ గడిపేస్తానులే, సాగిపోని ఈ జీవిత గమనమేలా, గడిచిపోని ఈ జన్మ ఇలా. ఓకే, సూపర్. మీరు ఇంకా మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? అంతే, నిన్నే ఎవరు అన్నారు ఫోబియా ఏమో మీకు అని. కరెక్ట్, అది అంత భయపెట్టేస్తున్నారా? అంటే సంహౌ ఇక్కడ మగాడంటే అసహ్యం, ద్వేషం అది కాదు, కానీ నన్ను అర్థం చేసుకోలేడేమో, నాకు కోపం ఎక్కువ. అంటే ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ గర్ల్. ఎలా అంటే భయంకరమైన కోపం, చాలా మొండిదాన్ని, అంతకంటే మంచిదాన్ని. అన్నింటి మీద రెస్పాండ్ అవుతుంటాను, రియాక్ట్ అవుతాను, సమస్యలన్నీ తెచ్చి తల మీద వేసుకుంటాను. అవి ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి నేనే కింద మీద పడుతుంటాను. అంటే ఏదో సినిమాలో డైలాగ్ నా ఫ్రెండ్స్ చెప్తారు, నీ ప్రేమ ఆకాశం, నీ బాధ సముద్రం, నీ కోపం ప్రళయం అని. సో ఇన్నిటిని తట్టుకునే అబ్బాయి కావాలి. అబ్బాయి కోసం వెయిటింగా? అంతే కదండి, ఇట్స్ ఆల్. ఐ బిలీవ్ కర్మ సిద్ధాంతం. మనకు ఏ వ్యక్తితో స్నేహం ఏర్పడినా అది ఏదో గత జన్మలో మనకు వాళ్ళతో అనుబంధం ఉంది అని అయితే అనుకుంటా నేను. దట్స్ ఐ బిలీవ్. అంటే మనం అనుకుంటాం, కొంతమంది కొంతకాలమే మనతో స్నేహం చేసి ఏ కారణం లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు మన లైఫ్ నుంచి. అప్పుడు మనం చాలా బాధపడతాం, ఎందుకు, అసలు ఏంటి కారణం అని. అదేంటంటే గత జన్మలో వాళ్ళకి మనం ఏదో బాకీ ఉన్నాం. ఓకే, కొంత అనుబంధాన్నో కొంత స్నేహాన్నో బాకీ ఉన్నాం, అందుకే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో మరి జీవితాంతం ఉండాలనే మనిషి ఇంకెంత బాకీ ఉంటే వస్తాడు. అంటే మీరన్నట్టు మీరే అనుకుంటుంటారు కదా అప్పుడప్పుడు, ఒక్క ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది కదా అన్నట్టు. ఆ ఫార్ములాని ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చుగా. అది ఫేట్ కదండి. ఇప్పుడు ఆ పర్సన్, ఇప్పుడు మీరు ఏమన్నా మీకు ప్రపోజ్ చేయవచ్చు, లేకపోతే ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళ సంబంధం తీసుకురావచ్చు. మీరు అప్పుడు అలా ఆ టైప్ ఆఫ్లో ఆలోచించవచ్చు. అదే చెప్తున్నాను కదా, ఇట్స్ ఆల్ ఫేట్. అంటే ఏ మనిషి ఎప్పుడు కలవాలో అది ముందే రాసి ఉంటుందని అయితే నేను నమ్ముతా. మరి ఆ మనిషి ఆ టైంకి వస్తే అది జరగొచ్చేమో. ఇంట్లో వాళ్ళు ఏం ప్రెజర్ పెట్టట్లే? ఆబ్వియస్లీ ప్రెషర్ అనే కంటే బాధ ఉంటుంది. అవును, ఇంకా చేసుకోలేదు సెటిల్ అయితే చూడాలని. బికాస్ మా అన్నలు ఇద్దరు నాకంటే 10 years పెద్దోళ్ళు, అండ్ దే ఆర్
వెల్ సెటిల్డ్, మ్యారీడ్, కిడ్స్, ఎవ్రీథింగ్ హ్యాపీ. మై పేరెంట్స్ ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మీ. నెక్స్ట్ ఇయర్లో ఏమన్నా ప్లానా? ఇట్స్ ఆల్ ఫేటా? ఇట్స్ ఆల్ ఫేట్. అంతే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఇది అందరూ చెప్తారు. జరగాలని అంటే ద మూమెంట్ ఇలా అయిపోతుంది అంతే. అండ్ మీరు సేమ్ అదే ఫేస్బుక్ వేదికగా డ్రగ్స్ మీద కూడా మీరు స్పందించారు. అవును. అంటే డ్రగ్స్ని వదిలేశారు గాలికి, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అవును. అంటే ఆ హ్యాండిల్ చేసిన వ్యక్తిని పైనుండి ప్రెజర్ రావడం వల్ల వదిలేశారు అని. ఇది ప్రజలందరికీ తెలిసిన నిజం. గుండె మీద చెయ్యేసుకొని, కుడి చేయి తీసుకొని ఎడమ చేతి గుండె మీద పెట్టుకొని చెప్పమనండి. సబర్వాల్ గారు చాలా ప్రయత్నించి ఎంత హడావిడి చేశారండి అప్పుడు మీడియా. అసలు పొద్దునుంచి సాయంత్రం వరకు డ్రగ్స్ 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 డ్రగ్స్. అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఏదో తెలియబోతోంది, అక్కడ నిధి ఉంది, ఆ నిధిలో ఏముంది, బంగారం ఉన్నాయా, రత్నాలు ఉన్నాయా, అసలు డైలీ ఒకరి ఇన్వెస్టిగేషన్ పోవడము. అసలు ఒక 1 month అదే నడిచింది. సడన్గా ఆగిపోయింది. ఎందుకు? ప్రతి మనిషిలో మొలిచిన ప్రశ్న ఇది. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? సబర్వాల్ గారు మాట్లాడలేరు. ఎందుకంటే ఆయన చేతిలో ఏమి ఉండదండి. అధికారులను నడిపించేది ఆ పైనున్న శక్తులు. వాళ్ళు ఆపమంటే ఆపేస్తారు, అది అందరికీ తెలిసిన విషయం. అడిగే హక్కు ప్రజలకున్నా అడగలేరు. ప్రతిస్పందించడానికో సమాధానాలు చెప్పడానికో మీడియా అడిగితే దాని మీద సమాధానం చెప్పకూడదన్న స్టే ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి సబర్వాల్ గారు నోరెత్తారు. అంటే సిన్సియర్గా ఒక అధికారి పనిచేయాలని ఆశపడితే చేయనివ్వదండి సిస్టమ్. సినిమాలు చూస్తూనే ఉన్నాంగా. అవును, అంతే. లీడర్ సినిమా చూసాంగా, ఇంకెందుకు చెప్పుకోవడం. ఈ వెనక కూడా అంతే. నేను కూడా వెయిట్ చేశాను నిజంగా. అంటే సరదాకో టైంపాస్కో కెరియర్లు లైఫ్లు పాడు చేసుకోకుండా ఉండడం కోసం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అంటే మేబీ వాళ్ళు తెలివైన వాళ్ళు అయ్యుండొచ్చు. భావన్ చంద్ర గారు కూడా స్పందించారు. ఒకప్పుడు ఆయన డ్రగ్ ఎడిక్ట్, నేను దానివల్ల నేను ఎంతో నష్టపోయాను, అందులోంచి బయటకు వచ్చి చూస్తే కొత్త ప్రపంచం కనిపిస్తుందని. స్కూల్ పిల్లల్ని కూడా చెడగొట్టేస్తున్నారు. అసలు అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి? డ్రగ్స్ అసలు ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ, రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ, అంటే ఇక్కడ షిప్స్ ఇవన్నీ, క్రూజ్లు ఇవన్నింటికి సెక్యూరిటీ అంటే మళ్ళీ ఎలా వస్తుంది మన దేశంలోకి? ఎవరో ఒకళ్ళు కక్కుర్తిపడి లంచంకి వదిలేస్తున్నారనేగా. అవి వచ్చి ఎంత అంటే ఇది నిజంగా విష సంస్కృతి. దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సిగరెట్ తాగకూడదు, పొగ తాగకూడదు అని వేస్తారు, కానీ అలా వాళ్ళ విజ్ఞతకు వదిలేసి తాగేస్తున్నారు. దానివల్ల ఎన్నో సంవత్సరాల తర్వాత లైఫ్ నాశనం అవుతుంది. బట్ డ్రగ్స్ వల్ల అడిక్షన్, అదే అంటారు, డ్రగ్ ఈజ్ ఏ అడిక్షన్. అది ఇంకా తర్వాత సిగరెట్నైనా వదిలేసుకోవచ్చు, మందును వదిలేసుకోవచ్చు, కానీ డ్రగ్ను వదిలేసుకోలేరు. అందుకే దాన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టారు. ఎంతోమందిని తీసుకొస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ బాధ, వాళ్ళ పెయిన్, వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ లైఫ్ని ఎంత నాశనం చేసుకున్నారో అర్థమవుతుంటుంది. మరి అంత అంటే నాశనం, జీవితాలు నాశనం అయిపోతున్న దాని మీద కూడా పవర్ఫుల్ శక్తులు ఆపించేస్తే, అందులో సినిమా వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరి పేర్లు బయటకు వస్తే ప్రజలు ఉమ్మేస్తారు. మరి ఆ ఉమ్ము పడకూడదు కదా, అందుకని ఆపించేశారు. బలంతో ఆపించేశారు. ఇక్కడ డబ్బు కూడా ఆపలేదండి, నేను చెప్తున్నాను. బలం అంటే దీని వెనక ఉన్న కొన్ని ఇప్పుడు నేను ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాను అనుకోండి, నేనేం చేస్తాను? మనందరికీ తెలిసిందే, రోడ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ పట్టుకుంటేనే నేను ఎవరో తెలుసా, నేను ఎంపీ మనిషిని, ఎమ్మెల్యే మనిషిని అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. మరి ఇంత పెద్ద దానికి ఎన్ని శక్తులు ఉంటాయి వెనకాల? నిజంగా నా వెనకే కనుక పొలిటికల్ పవర్ ఉంటే నేను కూడా తప్పించుకుంటాను. నేను అసలు కూల్, రిలాక్స్, నా పేరు బయటకు రాకుండా చూడు ప్లీజ్ అని చెప్పేసి నేను ఏమేమో చేస్తాను ఫోన్ చేసి. నాకు అలవాటు లేదు, నాకు ఏ శక్తులు వెనక లేవు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇది కేసు క్లోజ్ అయ్యేలా చేశారు 100%. అందుకే దీని మీద మీడియా నోరు విప్పదు, ఎందుకంటే మీడియాకి తెలుసు. ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ బాగా తెలిసింది మీడియాకే. ప్రతి ఒక్కటి తెలుసు, కానీ వాళ్ళ నోటితో వాళ్ళు ఏది బయటికి చెప్పరు. కానీ నిప్పు పెట్టి కాదు, పొగ పెట్టి వదిలేస్తారు. అది పొగ మండి 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 నిప్పు అయిన రోజున నాలాంటి వాళ్ళు ముందుకు వస్తే నాలాంటి వాళ్ళ నోటి నుంచి చెప్పించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప వాళ్ళంతట వాళ్ళుగా చెప్పరు. ఇది నిజం. అంటే మీరు ప్రతి దాని మీద స్పందిస్తూ ఉంటారు. మీకేం బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే ఎవరన్నా ఫోన్ చేసి బెదిరించడం ఏమన్నా జరిగిందా? అసలు ఎందుకు బెదిరించాలండి నన్ను? నాది బాధ్యత, స్పందించడం నా బాధ్యత. దానికి ఫేస్బుక్ అనేది వేదిక నిజంగానే. అంటే ఇప్పుడు నేను సరదా ఫోటోలు పెడతానండి, ఫొటోస్ పెడతా, క్యూట్ ఫొటోస్ పెడతాను, అవి చూస్తారు.
అంతేనా వాడుకునేది? ఫేస్బుక్ని రకరకాలుగా వాడాలి. మన అభిప్రాయాలు తెలియచేయడానికి, మన ఆలోచనలు తెలియచేయడానికి, దేశంలో జరుగుతున్న పరిస్థితుల్ని ప్రతి ఒక్కటి స్పందించాలి. ఈరోజు సోషల్ నెట్వర్కింగ్ ఏమి ఇట్స్ నాట్ ఈజీ అండి. మోడీ గారు లాంటి వాళ్ళకే మరి ఫేస్బుక్ వేదిక అన్నది తప్పట్లేదు. ఎందుకంటే మారుతుంది, ట్రెండ్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, దాన్ని బట్టి యూస్ చేసుకోవాలి. మరి మోడీ గారికి ఆన్లైన్ ఓటింగ్ ఎన్ని పడ్డాయి అప్పుడు? ఈరోజు ప్రతి సీఎంకు అఫీషియల్గా ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయంటే దాట్ ఈస్ వెరీ పవర్ఫుల్ సోషల్ మీడియా. దాట్స్ కాల్డ్ సోషల్ మీడియా. సో ఐ నీడ్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. మీడియా కంటే పవర్ఫుల్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీడియా అన్నది వీళ్ళు ప్రజెంట్ చేస్తే ఇంట్లో కూర్చొని ప్రేక్షకులు చూస్తారు. బట్ సోషల్ మీడియా అన్నది మనమే మన అభిప్రాయాలు. నేనేమంటా అంటే మంచి విషయాల్లో ఎక్స్ప్రెస్ చేయండి, తప్పు చేస్తే నిలదీయండి, నిందించండి. నేను ఫేస్బుక్లో ఇప్పుడు కాదండి, ఫేస్బుక్లో పక్కదారి పడుతుంది అన్న వార్తలు 2012లో, అంటే నేను 2010 నుంచి 2012 వరకు యూకేలో ఉన్నాను. 2012లో వచ్చాక ఫేస్బుక్ వల్ల అలా జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి అంటే వై కాంట్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఏ గుడ్ వే, ప్రాపర్ వే అనుకొని నక్షత్ర ఫౌండేషన్ పెట్టి, బ్లడ్ డొనేషన్స్ పెట్టి, అదే ఫేస్బుక్ నుంచి ప్రజల్ని బయటికి లాగి వాళ్ళ రక్తాన్ని తాగాను నేను. తీసుకొని తలసీమియా పేషెంట్లకి ఇచ్చాము. ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే 1000 మంది వస్తామని చెప్పిన వాళ్ళు 100 మంది వరకు వచ్చి ఇచ్చారు. అట్లీస్ట్ అంటే ద గుడ్ పీపుల్ కేమ్ అవుట్. కొంతమంది నన్ను చూడటానికి, కొంతమంది నిజంగా వీళ్ళు చేస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయడానికి. బట్ ఎనీవే, రీజన్ ఏదన్నా కావచ్చు, సంబంధం లేదు నాకు, రీజన్తో సంబంధం లేదు. వచ్చి రక్తం ఇచ్చారా లేదా, ఆ రక్తం నేనేం తీసుకోను. తలసేమియా ఆ టీం వస్తుంది, వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, వాళ్ళు హానెస్ట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. దాని కింద కూడా నెగిటివ్ కామెంట్స్. ఓహో నీకు డబ్బులు సంపాదించుకోవాలని ఉంటే ఈ రక్తం అమ్ముకుంటావా, నేనేదో రక్తం తీసుకుంటున్నట్లు. అసలు నాకేంటి సంబంధం? వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఏ ఒక్కటి నాకు మామూలుగా ఒక చిన్నగా ఇలా కట్ అయితేనే కళ్ళు తిరిగి పడిపోతాను నేను. అలాంటిది నా కళ్ళ ముందే ఇట్లా 350 ml ఇట్లా తీస్తూ ఉంటే ఆ బ్లడ్ని నాకు ఒక రకమైన ఫీలింగ్ నేను చూడలేను. బట్ ఫస్ట్ క్యాంప్ అయిపోయి మళ్ళీ రెండో క్యాంప్ పెట్టినప్పుడు నాకు అలవాటు అయిపోయింది. ఓకే ఫైన్, నేనే వాళ్ళని దగ్గరుండి వాళ్ళ చేతులు పట్టుకొని ఏం కాదు అని చెప్పి వాళ్ళ రక్తంని తీసుకున్నాను. దాని మీద కూడా బూతులు. అంటే నువ్వు డబ్బు సంపాదించుకోవాలంటే ఇలానైనా, ఇంకేదో డాష్ చేసి సంపాదించుకోవచ్చు కదా, రక్తం అమ్ముకుంటావా? రక్తం ఇచ్చిన వాళ్ళకి తెలుసు, వచ్చి అదే ఫేస్బుక్ ద్వారా వచ్చి. అంటే ఇక్కడ ఏంటంటే ఏమన్నా చేద్దాము అనే ఆలోచన ఉన్నోళ్ళు అయ్యో చేయలేకపోతున్నామని బాధపడి మౌనంగా ఉంటారు. ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా మౌనంగా ఉంటారు. అసలు ఏమీ చేయకూడదని డిసైడ్ అయిపోతారు చూడండి మధ్యలో. వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చొని కామెంట్లు, అంటే ఇక్కడ రావాలి నిజంగా అనేవాళ్ళు. నేను ఫేస్బుక్లో ఫోటో పెట్టానుకో, నీ మొహం అసలు అద్దంలో చూసుకున్నావా అంటారు. ఫస్ట్ వాళ్ళ మొహం చూసుకున్నారా? నా మొహం ఎందుకు కామెంట్, నా మొహం ఇంతే, ఐ బాండ్ లైక్ దిస్. ఇంకోటి పొట్టిదానా అంటే పొట్టిగా పుట్టడం నా తప్పే, నేను పొట్టిగా పుట్టానేంటి? పుట్టాను, నేను పెరగలేదు, అయితే ఏంటి? సో అదేమన్నా నేరమా? అంటే కలర్ కాంప్లెక్స్ మీద, జెండర్ మీద, నీ కాళ్ళు ఇలా ఉన్నాయేంటి, నీ చేతులు ఇలా ఉన్నాయేంటి, వాళ్ళు ఏదో పర్ఫెక్ట్గా పుట్టినట్లు. అసలు అంటే తల్లి నుంచి మనం పుట్టిన తర్వాత మన శరీరాకృతి ఎలా ఉన్నది అన్నది దాని మీద కామెంట్లు చేయడం ఏంటండి? ఎంత సంస్కారం లేని మనుషులు వీళ్ళు. ఏ నల్లదానా నువ్వు, నేను నల్లగా ఉన్నానని వీళ్ళు ఏమైనా వచ్చి చూసారా అండి? నాకైతే తెలియదు నేను నల్లగా ఉంటానని. వీళ్ళ ఏ బ్లాకీ నువ్వు మాట్లాడతావా అంటే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. కలర్ గురించి నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, పొట్టిదానా నీకెందుకు అంటే, నేను పొట్టిగా ఉంటే నాకు ఆలోచనలు ఉండకూడదా, నాకు తెలివితేటలు ఉండకూడదా, నాకు బాధ్యత ఉండకూడదా? ఎంతమంది అండి భారతదేశంలో పొట్టిగలైంది? వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ షార్ట్ గర్ల్స్ డే అని కూడా ఒకటి ఉంది. వీ ఫీల్ ప్రౌడ్. షార్ట్గా సచిన్ టెండూల్కర్ షార్ట్గా లేదా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు షార్ట్గా లేరా? అసలు అంటే పొట్టి వాళ్ళు చాలా గట్టి వాళ్ళని కూడా అంటారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఐఎమ్ వెరీ షార్ట్. అండ్ మీ కాంప్లిమెంట్గా నేను అంటే షార్ట్ గర్ల్స్ మీద ఒకటి చదివా. షార్ట్ గర్ల్స్ ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ క్యూట్ గర్ల్స్. ఐ బిలీవ్ దట్. ఐ బిలీవ్. అంటే మాకు ఏజ్ కనిపించదు, ఎనర్జీ లాస్ అవ్వదు, మాకు చిన్న స్పేస్ చాలు. మేము ఎక్కడైనా కంఫర్ట్గా కూర్చుంటాం, ఎక్కడైనా కంఫర్ట్గా పడుకుంటాం. పొడవుగా ఉన్న వాళ్ళు పాపం కష్టపడుతుంటారు ఫ్లైట్లో, లెగ్ స్పేస్ లేకుండా. ఐఎమ్ హ్యాపీ. స్టార్ట్ అవర్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నోబడి. వై? బికాస్ ఐ డోంట్ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ. బయట I have best friend, her name is Harita Reddy. She is my bestest ever. In and out అన్నీ తెలిసిన పర్సన్ తనే. I call her darling. ఓకే. నచ్చిన హీరో?
ఇష్టమైన హీరో, నాట్ ఫేవరెట్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కాకుండా చిన్నప్పుడు చిరంజీవి గారు అంటే ఇష్టం, స్కూల్ డేస్లోకి వచ్చాక శ్రీకాంత్ గారు అంటే ఇష్టం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నచ్చిన హీరోయిన్? జయసుధ గారు. ఎందుకు? ఆవిడ చేసే పాత్రలు ఇష్టం. ఆ పీరియడ్లో నేను పుట్టింటే నేను కూడా అలాంటి పాత్రలు చేసిండేదాన్ని కాబట్టి. నచ్చే డైరెక్టర్? చాలామంది ఉన్నారు. ఒకరు? రాజమౌళి గారు. ఎందుకు? ఆయన ఏమనుకుంటే అది చేయించుకోగలరు, అవతల వాళ్ళు చేసిన దానికి నచ్చదు, ఆయనకు కావాల్సిందే చేయించుకుంటారు, లైక్ ఓల్డ్ డైరెక్టర్స్. నచ్చే పాట, మీకు ఇష్టమైన, ఎప్పుడు మీరు హమ్ చేసే సాంగ్? ఎవర్ లవింగ్ సాంగ్ ఒకటి ఉందండి, ఒకే ఒక మాట, చక్రం సినిమాలో. ఒక సీడీలో 150 టైమ్స్ రికార్డ్ చేయించాను దాన్ని నేను. ఒకసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం. ఆ పాట అంత గొప్పగా రాదు కానీ ఐ ట్రై. యా. ఒకే ఒక మాట మదిలో నదాగుంది మౌనంగా, ఒకే ఒక మాట పెదవో పలేనంత తీయంగా. ఆ వర్డ్ అంటే ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా అంటే ఐ వాజ్ లైక్ ఐ బికేమ్ మ్యాడ్ అబౌట్ దట్ వర్డ్ అనమాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు, అస్సలు పెదవి కూడా భరించలేనంత తీయదనమైన మాట ఏంటి అంటే ప్రేమ. సో అల్టిమేట్ మీనింగ్, ఐ లవ్ దట్ సాంగ్. నచ్చే ఫుడ్? చికెన్ బిర్యానీ. హైదరాబాద్ చికెన్ బిర్యానీ. ఓకే, మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తారా? ఎస్, ఐ డూ. మీతో యాక్ట్ చేసిన కో స్టార్ నాని గురించి? హీస్ ఎ గుడ్ కో స్టార్. ఇంకా అది ఎవరన్నా చెప్తారు. ర్యాపిడ్ ఫైర్లో సింగిల్ ఆన్సర్సే ఉండాలి. అంటే అది జనరల్ అందరూ చెప్పేదే. నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాను. మీ డ్రీమ్ రోల్? డ్రీమ్ రోల్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఎనీథింగ్ అ మోర్ పర్ఫార్మెన్సివ్, లైక్ నీలాంబరి. రామకృష్ణ గారు ప్లే చేసిన నీలాంబరి చాలా బాగుంటుంది. కొందరు హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీ అభిప్రాయం. మెగాస్టార్ చిరంజీవి. ఎ గ్రేట్ యాక్టర్. బాలకృష్ణ. హీ హ్యాస్ సూపర్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. ఓకే. నాగార్జున గారు. నాగార్జున ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు వెరీ డీసెంట్ జెంటిల్మెన్. ప్రభాస్. I love his nose and I told him to. ఎన్టీఆర్. Senior NTR or junior NTR? జూనియర్ ఎన్టీఆర్. Superb dialogue delivery. రామ్ చరణ్. Great dancer. అల్లు అర్జున్. A very active person, energetic active person. ఓకే. అండ్ హీరోయిన్స్ గురించి? సమంత. And cute and a very good human being, and she'll do so much of social service through Pratyusha, so I love her in that way. Sincerely she's doing it because I know. ఓకే. కాజల్. Kajal, glamour. Anushka, sweetie. ఆ పేరు కాదు, She's sweet. స్వీట్. Yeah, and she's like some kind of a natural glow even though without makeup. రకుల్ ప్రీత్. Rakulpreet, she is a very active girl and doing good roles. I mean, she is putting her efforts so good. మాధవీలత ఒక మంచి తెలుగు అమ్మాయి. అంతేనా? అంతే. ఐ ఆమ్ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే నాకు అలాంటి రోల్స్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను. నా ఫస్ట్ సినిమాతో నేను ప్రూవ్ చేసుకున్నాను, సో ఐ డోంట్ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. మీకు నచ్చే మ్యూజిక్ డైరెక్టర్? వెల్, ఇళయరాజా మ్యూజిక్. రీసెంట్గా నా తమిళ్ సినిమాలో కూడా ఒక 2 songs ఇచ్చారు. 2 songs కాదు, 6 songs ఇచ్చారు. అందులో నాకు 2 songs ఉన్నాయి. సూపర్బ్ అంటే ఛానల్ సాంగ్స్ అంటారు. ఓకే. నచ్చే బాలీవుడ్ స్టార్? అమీర్ ఖాన్. హీరోయిన్? వెల్, నో, శబనా ఆజ్మీ గారు అండ్ నందిత దాస్. మీకు నచ్చే ప్లేస్? ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ నా చిన్నప్పుడు నేను ఫస్ట్ చూసింది అభినందన. ఆ సినిమా అంతా ఊటీలో చేశారు. సో ఊటీ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అండ్ ఐ నెవర్ బీన్ దేర్. నచ్చిన సినిమా? అభినందన. ఎస్, బికాస్ దట్స్ నేను నా లైఫ్లో చూసిన నా మొట్టమొదటి మూవీ చిన్నప్పుడు. ఓకే. అండ్ మీరు లాస్ట్గా చూసిన సినిమా? కదా,
అంత ఆలోచిస్తున్నారు. అంటే అంత లాంగ్. అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి యా. సంక్రాంతి అప్పుడు. ఓకే, కేవలం పవన్ కళ్యాణ్ కోసం చూసారు. ఎగ్జాక్ట్లీ హౌ హీఈస్ లుకింగ్ లైక్ అని చెప్పేసి చూసాను మూవీ. కొందరు డైరెక్టర్స్ పేరు చెప్తాం వాళ్ళ గురించి. రాజమౌళి. హీల్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. పూరి జగన్నాథ్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే. వివిన్ నాయక్. లైక్ ఏమంటారు అవి, ఫ్యాక్షనిజం స్టోరీలు అయితే పర్ఫెక్ట్గా చేస్తారు. త్రివిక్రమ్. ఐ సో మచ్ ఇన్స్పైర్డ్ బికాస్ ఆఫ్ హిస్ స్పీచ్. అందరూ అన్నట్లు ఆయన మాటల కింగ్. ఎస్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే. సుకుమార్. సుకుమార్ ఇంటెలిజెంట్. ఫ్యూచర్లో ఒక్కసారన్నా వెళ్ళాలి అనుకున్న ప్లేస్? ఊటీ. ఇంతవరకు వెళ్ళలే ఊటీ? దట్స్ వాట్ ఐ నెవర్ బీన్ దేర్ అన్నాను. చిన్నప్పటి నుంచి కలకన్నాను, కుదరలేదు. ఇప్పుడు సమ్మర్గా ఏమన్నా వెళ్ళే ప్లాన్లు ఏమైనా ఉన్నాయి? ఎన్నిసార్లు ప్లాన్ వేసుకున్నా 10 yearsగా ఎవ్రీ టైం సగం వరకు వెళ్ళి ఏదో ఒక కారణంతో వెనక్కి వస్తున్నాను. కో స్టార్ సో ఫార్? ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళలో ఎస్, అఫ్ కోర్స్ నాని. బికాజ్ డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఎలా చెప్తే పోర్ట్రేట్ చేస్తే బాగుంటుందని విల్ డిస్కస్ గుడ్. ఇన్స్పిరేషన్? మై మదర్. డ్రీమ్ బాయ్? ఎస్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ బాయ్, బట్ హీ ఈస్ నాట్ హ్యాండ్సమ్. ఓకే. ఎలా ఉండాలి? డస్కీ స్కిన్ ఉండాలి, పెద్ద అందంగా ఉండక్కర్లేదు. ఐ డోంట్ లైక్ వైట్ పీపుల్ లైక్ యూ. సో ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, జోవెల్గా ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, కేరింగ్గా ఉండాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ మేడం మా స్టూడియోకి వచ్చి. అంటే నేను స్టార్టింగ్ మీరు వచ్చిన తర్వాత అంటే సింపుల్గా ఏదన్నా జనరల్గా చెప్పేస్తారేమో అనుకున్నాను. కాకపోతే బోల్డ్ అని ఇన్ఫర్మేషన్. నిజంగా మీరు మాట్లాడుతుంటే నేను ఒక బుక్ చదువుతున్నట్టుంది. టు బి ఫ్రాంక్, ఇదేదో మీకు బిస్కెట్ వేయడానికో లేకపోతే ఇంకేదో చెప్పడానికి కాదు, సీరియస్లీ చెప్తున్నాను. మీరు మాట్లాడుతుంటే ఒక బుక్ చదువుతున్నట్టుంది. అండ్ మీరు చాలా అంటే చాలా డెప్త్గా అంటే చాలా బాగా మాట్లాడారు. అండ్ అంత నాలెడ్జ్ అంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి అవుతలేదు, కానీ మీరు చెప్పిన తర్వాత నమ్మాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఏమన్నా మా ప్రేక్షకులకి ఏమన్నా చెప్పాలనుకున్నారు? మీరు అడిగిన ప్రశ్నల విధానాన్ని బట్టి నా సమాధానాలు ఉన్నాయి. సో మీరు గుడ్ క్వశ్చన్స్ అడిగారని చెప్పవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ టైం పాస్ ఆర్ ద వ్యూవర్షిప్ అని కాకుండా నా నుంచి ఇంకేదో మీరు కొత్తగా తెలుసుకోవాలని మీరు ప్రశ్నించిన విధానం బాగుంది. అందుకే నేను సమాధానాలు చెప్పాను. యాజ్ యూ సెడ్, ఐఎమ్ నాట్ ఎ బుక్, ఐఎమ్ లైక్ ఎ రెగ్యులర్ నార్మల్ అవుట్ గోయింగ్ సొసైటీని అబ్జర్వ్ చేసి ఒక అమ్మాయిని. దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. సో సోషల్ పోస్ట్ ఇంతసేపు చాలా పేషెన్స్గా నా మాటలన్నీ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, లైక్, షేర్ అండ్ కామెంట్. గుడ్ కామెంట్స్ ప్లీజ్. పదునైన విమర్శలు, లోతైన విశ్లేషణలు, అదిరిపోయే పంచ్లతో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ పోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.